కుమారుని యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవం గలవాడని ఇక్కడ ఉంది. ఇక్కడేమంటాడు? అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపం తెలుసుకున్నాను, అతని తెలిసిన వాడే మృత్యువుని జయిస్తాడు. ఇక్కడేమో కుమారుని తెలుసుకుంటే జీవం ఉంది అని చెప్పబడింది, ఇక్కడేమో ఆ పురుషుణ్ణి తెలుసుకుంటేనే మృత్యువు గెలుస్తామని చెప్తున్నాడు కదా. నాణ్యపంథ విద్యతే యానయ, అది తప్ప అనుసరించుటకు అన్య మార్గం లేదు అంటాడు. అంటే ఒకే ఒక్క మార్గం ఉంది, ఆ మార్గము గుండా తప్ప ఇంకా రక్షణ ఏ మార్గము గుండా రాదు. ఇప్పుడు ఏనేమంటున్నాడంటే అంధకారమును అధిగమించాను, అజ్ఞానాన్ని అధిగమించాను, ఆ మహాపురుషుడు దొరికాడు నాకు అంటున్నాడు ఈయన. ఇప్పుడు ఆ మహాపురుషుడు ఎవరో వెతుక్కుందాం మనం రండి. ఇదే శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదం 32వ అధ్యాయం 1వ మంత్రం. ఆ పురుషుడెవరు అనే ప్రశ్నకి జవాబు ఇది. అతడే అగ్ని, అతడే ఆదిత్యుడు, అతడే వాయువు, అతడే చంద్రుడు, అతడే వీర్యము,